అందరికీ నమస్కారం. ఈరోజే పాల్గొన్న శుక్రవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఈరోజు ఈ కథలను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగేటివి. భార్యలు కాపురాలు రావడం వల్ల వారింట కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దున శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకి భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచి వాకిట్లో పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పిండుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిటలో వడ్లు దంపుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధంగా 6 కోడళ్ళు ఇల్లును చూసి శుక్రవారపు మహాలక్ష్మి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికే వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కొని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న భర్త ఇచ్చి తాను తలుపు వెనకాల కూర్చుని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని ఇలా పలికింది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలు లేదు. మేము చాలా పేదవాళ్ళం. మాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి యాయావారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యం ఆర్చిపెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలని భర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది అని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ ఇమ్మని కోరగా అతడు వాటన్నిటిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువాని దగ్గరికి వెళ్ళి వాళ్ళింటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలకవారిని కోరగా తెలకలవాడు తెలగ పిండిని, నూనెను ఇచ్చాడు. ఆ తర్వాత పెద్ద కోడలు కంచెరి దగ్గరికి వెళ్ళి కంచెరై మా శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా కంచెరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాన్ దగ్గరికి వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది, ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలకు అందజేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని భోంచేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తన గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియచేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు, అమ్మ, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దువు కానీ అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మ, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు? రేపటి ఉదయమే వెళ్దువు కానిలే అని పలకగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి
కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలియజేసింది. బయటకు వెళ్ళి వస్తారని చెప్పగా అందుకు ఆ బ్రాహ్మణశ్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదే విధంగా 4 మూలలోనే కూర్చుంది. తెల్లవారి వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణశ్రీ నిద్ర మేలుకోగానే ఇల్లు బాగు చేయడానికి చీపిరిని చేతబట్టి గది యొక్క 4 మూలలా చూసింది. 4 మూలలలోనూ 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందించింది. భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అని భావించి తమపై ఆమె చూపిన దయను తలుచుకొని ఎంతో సంతోషంతో భార్యతో కలిసి శుక్రవారపు నోము నోయించుకొని భాగ్యాలను కొలిసి భక్తి విడవక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేదా చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిన విషయమే. జీవ సమస్తానికి ధనమే మూలం. ధనం లేకపోతే ఆహారం లభించదు. కాబట్టి అలాంటి ధనానికి ఎల్లరూ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆమె దయ కలవాడై కాపాడు. ఆమె దయలేనివాడు లేని వారిలోని. ఇంకా ధనం చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధనం ప్రాప్తికై శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి. ధనాది దేవతలైన ఆ శ్రీ ధనలక్ష్మీదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. ఆ అమ్మదయకు పాత్రుడు కావాలి. ధనవంతులైన అసంఖ్యాక భక్తులలో ఒకరిద్దరు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదే సమాధి కథ. పూర్వం సమాధి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు విపరీతంగా ధనాన్ని సంపాదించాడు. దానితో అతనికి ధన గర్వం వచ్చింది. కొత్తలో అంతా లక్ష్మీ కటాక్షమే అన్నాడు. రాను రాను దేవుడా, ఇక దయ్యమా, నా తెలివితేటలతోనూ బోలెడు పెట్టుబడితోనూ వ్యాపారం చేశాను, అందుకే సంపాదించాను, అంతా నా గొప్పతనమే అనడం మొదలుపెట్టాడు. హితవు చెప్పేవాడిని కసిరేవాడు, తనకు వంత పాడేవారిని చేరదీసేవాడు. అలా అతని చెంత చేరిన అందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు. అందుకుగాను ఆ సమాధితో కలిసి దైవ దూషణలు కూడా చేస్తూ ఉండేవారు. తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు. సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా ఏదోలాగా ఖర్చు అయిపోతూ ఉండేది. పనికి మాలిన వారికి అనవసరపు ఖర్చులను డబ్బు ఇచ్చి ఇచ్చి అవసరానికి డబ్బు లేక దాబసరికి తన తలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చలేక సమాధి దరిద్రుడైపోయాడు. అతడు పెద్దల్ని ఆశ్రయించాడు. అప్పుడు పెద్దలు ఇలా పలికారు: దైవమున ఏమున్నది, అంతా నీ గొప్పే అన్నావు కదా, నీ గొప్ప నీవే చూసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తరిమేశారు. మరికొద్ది కాలానికి కొడుకు తిరగబడ్డాడు. అప్పులవారు అల్లరి చేయడం మొదలుపెట్టారు. గొప్ప దరిద్రం కలిగినది. చివరికి భార్య కూడా ఎదురు తిరిగినది. నీ వంటి దరిద్రుడితో నేను ఉండలేను అని చెప్పింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. రుణదాతలకు కుటుంబ ఘాతకులకు విరిచి ఒకానొక రాత్రి వేళ సమాధి అడుగున పట్టిపోయాడు. ఈ సమాధి గురించి బాగా తెలిసిన ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ తక్కిన వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వల్ల ఒకరోజు ఆ మిత్రుడు ఒక చేతికర్ర దొరికి అందులో ఖరీదైన వజ్రాలు వేసి సమాధికి ఇచ్చాడు. అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలికాడు: సమాధి, నీవు దరిద్రంచే బాధపడుతూ ముసలివాడి వలె అయిపోయావు. నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది. కాబట్టి నీ చేతికి ఊతగా ఈ కర్రను తీసుకో అని చెప్పాడు. దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతి కర్ర తీసుకొని ఆ చేతి కర్రతో సంతకు వెళ్ళి ఆ చేతి కర్రను సంతలో ఎవరో పొరుగువారికి చౌకగా అమ్మేసి దానితో వంట సరుకులు కొనుగోలు చేశాడు. సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని ఆ మిత్రుడు మరొక్కసారి సమాధిని పిలిచి ఇలా పలికాడు: సమాధి,
ఈ గుమ్మడికాయ తీసుకో అని ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. దాని నిండుగా బంగారు కాసులు పోసిచ్చాడు. ఇంటికి వెళ్ళి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని ఆ మిత్రుడి ఆలోచన. కానీ సమాధి ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మిత్రుడు సహకరించిన ఆ సహాయం మూటను దరిద్ర బాధలు భరించలేక సమాధి ఒకరోజు అడవిలోకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. ఇది తెలిసిన అతని మిత్రుడు మార్గమధ్యంలో మోహరీలు పోయించాడు. సమాధి ఆ జారికి రాగానే ధనలక్ష్మి కళ్ళలో పడినది. అతడి కళ్ళు నలుపుకుంటూ పోయి మోహరీల గుట్టపై పడి చీచి ఎవరో దారిలో రాళ్ళ గుట్ట పోశారు అని వాటిని అటు ఇటు చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిని తన పోయాడు. అంతా మిత్రునకు చూపి, చూశారా, ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పితే ఎలా అవుతుందో, మనం ఎంత మంచి చేసినా వంచింపబడుచుంటాడు అని చెప్పాడు. తరువాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలకి ఏడుస్తూ ఉండగా ఒకానొక ముని అతన్ని చూసి అతని దీనకథను విని ఇలా పలికాడు. సమాధి, కేవలం ధనలక్ష్మి తూలనాడి ఆమె పూజకు ఆటంకం కలిగించావు. నీకు ఈ కష్టం కలిగినది. ఇంతకు మించి మరొకటి లేదు. నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు. ధనం నీకు సమకూరుతుంది. ఆమె బీజమును జన్మించు అని మంత్ర బీజాన్ని చెప్పి జప విధానాన్ని చెప్పి మహర్షి వెళ్ళిపోయాడు. సమాధికి మరొక మార్గమేది కనిపించకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించసాగాడు. అలా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలోనే తారసపడినది. పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండరాదు. కష్టము సుఖము భర్తతోటే లోకం. పొమ్మని ఆమె పుట్టింటి వారు తరిమేశారని చెప్పింది. ఆమె తనతో తెచ్చిన స్వల్ప ధనాన్ని సమాధికిచ్చి క్షమించమని కోరింది. అతి త్వరలో దీపావళి రాబోచున్నదని తెలిపి సమాధి ఆ ధనంతో నగరానికి వెళ్ళి తాము సమగ్రామగ్గి కొని పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకొచ్చాడు. దీపావళి రాత్రి యథాశక్తిగా ధనలక్ష్మి పూజను చేసుకున్నాడు సమాధి. దాంతో సంతృప్తిగా సాధించిన ధనలక్ష్మి సమాధిని అనుగ్రహించింది. దాంతో పురోహితుడు ఊరిలోకి పోయి సమాధి ఉనికిని, అతనిలోని మార్పును అందరికీ తెలియజేశాడు. సమాధి మిత్రుడు అలాగే విపుడు కూడా దీనికి సంబంధించాడు. అవును, అమ్మవారిని కించపరచడం వలనే ఇతడికి గతి పట్టింది, కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊరిలోకి పిలిచారు. మిత్రులు ఇచ్చిన పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారం ప్రారంభించి నిత్యము ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి చెందడం వల్ల తిరిగి కోటీశ్వరుడిగా మారి సకల సౌభాగ్యాలతో తులతూగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్ర వార రోజులలో అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి తిథి అందు ఆ అమ్మవారిని పూజించి ఈ కథను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి. ఇదే ధనలక్ష్మీదేవి యొక్క కథ. త్రిలోక సంచారి అయిన నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. ఇది మనిద్దరికీ తెలిసిన ఋషమి. అదే విధంగా నారద ముని ఒకసారి ఆతృతగా లక్ష్మీదేవిని ఇలా అడుగుతాడు. అమ్మ లక్ష్మీదేవి, మీరెప్పుడు కూడా విష్ణుమూర్తి పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది. మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ కొన్ని ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి సమాధానం చెప్తుంది. ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలు నొక్కడం ద్వారా ముగుస్తుంది. కాబట్టి ఆమె తన శ్రీహరి పాదాలను నొక్కుతుంది అని సమాధానం చెప్తుంది. ఒక మహిళ చేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతిని ఇస్తాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలను నివాసం ఉంటాడు. భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యందు చెడు ప్రభావంను నివారించడంతో పాటు సంపద కూడా వృద్ధి అవుతుందని, లక్ష్మీదేవి విష్ణు పాదాలను అక్కడానికి కారణమని, ఆమె ఎంతో సులువుగా
నారదుడికి సమాధానం చెప్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, జ్యేష్ఠాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరికీ ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏంటి అంటే తమలో ఎవరు చాలా అందంగా ఉంటారు అని. ఈ విషయంపై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపేసి ఆ వ్యాపారి అడిగి నిజం తెలుసుకోవాలి అని అనుకున్నారు అక్కా చెల్లెలు. అలా అనుకున్నదే తడవుగా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవిలు అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు. తామిద్దరం ఎవరమ్మో కూడా అతనికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి, దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరు ప్రత్యక్షమై కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోట మాట రాలేదు. ఇద్దరు ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. విషయమంతా కూడా విన్న ఆ వ్యాపారి భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అంతమైనదని అతనికి తెలుసు. అయినా నిజాలు చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాణ్ణి చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే ఆమెకు కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనకున్న ఈ మాత్రం సంపదను కూడా లేకుండా చేసేస్తుంది. ఏం చేసేది భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏదైతే అది అయిందని మనసుకు సర్ది చెప్పుకున్న ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కారం చేశాడు. వెంటనే ఆ వ్యాపారి ఇలా చెప్పాడు. అమ్మా, ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరు ఉండరు అని చెప్పాడు. అలాగే జ్యేష్ఠాదేవి వైపు చూసి, అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఉంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని సమాధానం చెప్పాడు. ఆ వ్యాపారి ఎవరి మనసులో నొప్పించని విధానంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తి పరిచినది. అతడు ఇద్దరిని వినీతులుగా నిర్ణయించాడని అతడు అర్థం చేసుకున్నాడు. వారిద్దరు కూడా అర్థం చేసుకొని ఆ నిర్ణయానికి సంతోషపడుతూ అక్కడి నుంచి మాయమయ్యారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులు ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళాలి, కానీ నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారి. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాదు, లక్ష్మీదేవి భద్రశత్రువైన జ్యేష్ఠాదేవి సైతం సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి. లక్ష్మీదేవి అదృష్టానికి శుభానికి సంకేతం అయితే జ్యేష్ఠాదేవి దరిద్రానికి సంకేతం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవులు ఎవరు ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి చర్చలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సముద్ర గర్భం నుంచి తన బయటికి రావాలని జ్యేష్ఠాదేవి కోరడంతో తాను బయటికి వచ్చి ఏ ప్రదేశంలో కొలువై ఉండాలో తెలియజేస్తుంది. ఈ విధంగా సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమల్లో కొలువై ఉంటానని చెప్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలలో పసుపు కుంకుమలకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్లి పత్రికలో కూడా పసుపు కుంకుమ రాయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని అభిమానించినట్లు. ఇలా పసుపు కుంకుమ రాయడం వల్ల ఆ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లక్ష్మీదేవి కృప నూతన వధూవరులపై ఉంటుందని భావిస్తారు. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు పసుపు కుంకుమలు రాస్తారని పురాణాలు చెప్తున్నాయి. మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమైనది అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తున్నది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సోదరమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అతన్ని ఇంకా
సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదుడికి ప్రవేశం లభించలేదు. తుంబురుడికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పాడు. తనకు ప్రవేశం లేకపోవడం అటొచ్చి తన ప్రత్యర్థి అయిన తుంబురు స్వాగత సత్కారాలు చూసిన నారదుడు ఎంతో మండిపడ్డాడు. అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మంత్రలోంచి లోపలికి పోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి యొక్క చెలికత్తెలు నారదుడికి అడ్డుపడ్డారు. దానితో ఎంతో కోపగించిన నారదుడు మహాలక్ష్మి శమించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణుడు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుడి కోపం శాంతించింది. తన తొందరపాటుకు పిచ్చాత్తాపం మొదలైనది. శరీరమంతా చెమటలు పడ్డాయి. కీలరికి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుని చూసి ఇలా పలికాడు. నారదా, నీ కోపం కారణంగా నాకు తెలుసు. నిజానికి భక్తి జ్ఞానమనేది శీలవర్తము యందు తుంబురుడు నీకన్నా కపటిగాడు, గర్విష్ఠుడు కాడు. కపట భక్తిని ప్రదర్శించేవాడు ఎన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలిచేవాడికి అవశ్యం మనసుడని, సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పడానికి కౌశిక తంబురులను నువ్వు సత్కరించాడు. నీ శాపానికి ఏమీ బాధపడకు, లోకహితమే జరుగుతున్నది, చింతించవద్దు అని చెప్పాడు నారదుడు. నారదుడికి అప్పటికి జ్ఞానోదయమైనది. ఓ దేవదేవా, నా తప్పులను క్షమించు. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడు. తుంబురా, కౌశికుల వలె సంగీతంలో నీటినైతి. ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకొని ప్రవహిస్తున్న కన్నీటి వరదల మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు. భక్తుని పంచాత్తాపం భగవంతుడి హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు నారాయణుడు. ధైర్యాన్ని చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలనే కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్టు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాందుడు ఉంది. ఆ ఉలూకావతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటిని కమ్మని దీవించాడు నారదుడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది. తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలగిరి శిఖరం చేరాడు నారదుడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసాదులందరూ అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య కురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుడిని చూడగానే వినయంతో ఆశ్వం దిగి ఎదురు వెళ్ళాడు. ఆనందంగా ఆసనం చూసి కుశల ప్రశ్నలు వేశాడు. ఎందుకు వచ్చాడు, కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాఠానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడు ఎవరైతేనే తనకు కావలసినది సంగీత విద్య. భూలోకాపతికి నమస్కారం చేసి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబురుల కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని, తనకు అలాంటి దివ్య గాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు అంటే ఉలూకాపతి. నారదుడి ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరించసాగాడు. ఓ నారద మహర్షి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పూర్వం భువనేశ్వరుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె కలవాడు, ధర్మవర్తనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరల శిక్షణ విధించమని మంత్రులకు తెలియజేశాడు. భగవంతుని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటింప వేయించాడు. ఒకరోజు ఆర్యమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను మర్చిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజభటులు వచ్చారు. హరిమిత్రుడిని రాజు ముందు నిలబెట్టారు.
రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం, మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుడి సంపదనంతా స్వాధీనం చేసుకొని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు రాజు. కాలచక్రం తిరగడం మానగా కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టిన ప్రతి ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు గుడ్ల గువ్వగా జన్మించాడు. దివాంధ్య జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారైనది. పురాకృత దోష ఫలితం కాబోలు. ఒకసారి 4 రోజులైన ఆహారం దొరకలేదు. ఆకలి దుర్లభమైపోయినది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నువ్వెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశ్వరుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు ఎంతో జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు. దివాంధమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన వాటి నిజమే. కానీ పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైంది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయినది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తున్నది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టినది. దీని నుంచి బయటపడ్డం ఎవరికీ సాధ్యం కాదు. సమవర్తి చెప్పింది విన్నాక, అంటే యముడు చెప్పుడు విన్నాక దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అనే జ్ఞానం కలిగినది. చేసిన తప్పుకు క్షమించి ఎలా అయినా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. దీంతో యముడు కూడా ద్రవించింది హృదయం. ములుకరాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోనికి రా. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు. అది పూర్తయిన తర్వాత నీకు శుభం కలుగుతుందని దీవించి వెళ్ళిపోయాడు. ఓ మహర్షి, ఆ దురదృష్టవంతుణ్ణి నేనే. ఆ తర్వాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవాన్ని చూసి రథాన్ని ఆపాడు. దగ్గరకు చూసి, ఇది భువనేశ్వరి కాయం వలె ఉన్నది. ఇది ఇక్కడ ఎలా పడి ఉన్నది? దీన్ని ఈ పక్షి తినడమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుడిని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరించబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాడు. తప్పుకు క్షమించమని అడిగాడు. దుఃఖాసువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియచేసిన విషయమంతా కూడా వివరించాడు. హరిమిత్రుడు అది విని చలించిపోయాడు. తన అంతరంగ భావనకు అనుగుణంగా ఇలా పలికాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకు ఎంతో విచారం కలిగింది. నీవు వెడలి చెప్పిన కాఠిన్యం ఆ రోజునే మర్చిపోయాను. నీవు అనుభవించిన బాధ ఇక చాలు. ఈ క్షణం నుంచి నీవు బాధ అన్నది లేకుండా ఉండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధిస్తావుగాక అని అతని నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబంధు తన కథంతా కూడా వివరించాడు. ఆ తర్వాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజుని సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో కానీ తాపసంతో కానీ అది పట్టుబడదు అన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపరూపమైన ఈ కథలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు.
గౌరవభావం ముఖంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తల వంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,00,000 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను, ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయించవద్దు అన్నాడు. శిష్యుడి పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైనా మళ్ళీ నేనేమి కోరగలను? దివాంధుడకు కావలసిన అవసరాలు ఏముంటాయి? శిష్యుడవైనందుకు ఏదో ఒకటి కోరుకోక తప్పదు. ఈ ధరాతరం నిలిచి ఉండే వరకు సంగీత కళతో పాటు నేను సైతం లోకంలో గుర్తుండేలాగా వరాన్ని ప్రసాదించు అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అప్పుడు నారదుడు విశాలంగా నవ్వాడు. ఓ గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రతిశిష్య కోడిల వలన భూతలమున సంగీత కళ నిలిచి ఉన్నందు వరకు మీ కీర్తికి అందులేదు. మీరు చేసిన ఈ మహోపకారానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవా భాగ్యాన్ని, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతుడి వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తలెత్తుగాక అంటూ శిష్యుడికి కానుకను దేవర్షిగా వరాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాడు నారదుడు. ఈ విధంగా గానబంధు అని గుడ్లగువ్వ లక్ష్మీదేవికి వాహనంగా మారింది. ఎవరైతే ఈ కథలను వింటారో లేక చదువుతారో వారికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కరుణా కటాక్షాలు తప్పకుండా కలుగుతాయి. రుణ సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం నమో శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.